హిందూ దేవతల్లో ప్రతి ఒక్క దేవతలకు కూడా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఇదే క్రమంలో అసలు ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుతారు? ఈ ఉత్సవాల్లో సిరిమోని పాత్ర ఏమిటి? అసలు ఈ సిరిమోని అంటే ఏమిటి? ఉత్తరాంధ్ర ఇలవేల్పైనటువంటి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి విజయనగరంలో సిరిమోని ఉత్సవం ఇంత ఘనంగా జరగడానికి గల కారణాలు ఏమిటి? ఈ సిరిమోని యొక్క చరిత్ర ఏమిటి? ఈ సిరిమోన్నే ఎందుకు ఎన్నుకుంటారు? విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఈ సిరిమోన్నే ఎంచుకోవడానికి కారణాలు ఏమిటి? ఈ సిరిమోన్నే అత్యంత ప్రీతిగా పూజించడానికి కారణం ఏంటి? ఈ భక్తుల యొక్క అపార నమ్మకం ఏంటి? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. సిరిమోన్ని తయారు చేసినటువంటి శిల్పి మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈ సిరిమోన్ని తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఎంతమంది దీనికి కష్టపడతారు? నేటికి శ్రీ పైడిమాంబ ఉత్తరాంధ్ర కలపవల్లి ఈ పైడితల్లి అమ్మవారు సిరిమా తయారింగ్ నేటికి 43 సంవత్సరాల కంటే చేసుకొస్తాను నేను. అంతకుముందు తయారు తాత చేసాడు, నా నాన్న చేసాడు, మా బావగారు చేశాడు, మేము చేసుకొస్తాను. నేటికి ఇక్కడ మేము ఆరుగురు తయారు చేయ ఉన్న వాళ్ళందరూ బయట నుండి హెల్ప్ చేస్తారు. అందరూ 6 చేస్తాం. 15 రోజులు పడుతుంది మాను. 15 రోజులు అయితే కానీ ఇది రూపు రాదు. ఇది సిరిమోని ఒకటి కాదు, గిలకల మాను ఒకటి, పూజారి కూర్చొని పీట ఒకటి, అంజిల్ రథం, ఏనుగు రథం. అంటే ఈ సిరిమోనోత్సవానికి కావాల్సినటువంటి మెటీరియల్ అన్నీ కూడా మీరే తయారు చేస్తారు. సుమారుగా ఎంతమంది ఇందులో కష్టపడతారు? అంటే అక్కడ ఆ మిగతా రథాలు ఆ కట్లు కట్టిన వాళ్ళు టోటల్గా అందరూ కలిపి సుమారు ఎంతమంది ఉంటారు? మేము ఒక 20 మంది, వాళ్ళొక 30 మంది, 50 మంది ఉంటే కానీ అవద్దు పని. కట్లు కట్టిన అంటే 50 మంది కూడా ఎన్ని రోజులు కష్టపడతారు? వాళ్ళు 3 రోజులు, మేము 15 రోజులు. బళ్ళు కట్టిన 3 రోజులు, మేము 15 రోజులు చేస్తాం. మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? పూర్వకాలం నుంచి కూడా మీ కుటుంబీకులే ఉంటున్నారు అంటున్నారు. మీ కుటుంబానికి గల అంత ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏంటి అమ్మవారు? ఫస్ట్ మా విజయనగరం పూజారి గారి నాన్నగారి నుండి వస్తుంది అవసరం. వాళ్ళ నాన్నగారి గారండి మేము ఆర్చాత్యంగా అలా వస్తున్నాం. వచ్చిన తర్వాత మా పుట్టినూరు దమరసింగి గొర్రెల మండలం. నేను ఇప్పుడు నేటికి చేవకాలం వెళ్ళిపోను. 86లో చేవకాలంలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ దమరసింగి భూములు గట్ట అన్నీ ఉన్నాయి అక్కడ. అలాగా తల్లి సేవ చేసిన వల్ల మాకు ఆరోగ్యంగా ఉంటాను. ఆనవాయితీగా వస్తుంది ఆ సేవ, ఆ తల్లి సేవ అలా చేసుకొస్తాను. ఉత్తరాంధ్ర కలపవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మా పూజారి బంటుపల్లి వెంకటరావు కళ్ళలో కనబడి తాడివాడ వెంకాడ మండపం తాడివాడలో అమ్మ కోరారు. ఆ సిరిమాన్ వచ్చి పెద్ద తాడివాడ నుండి మా ఒక్కంపేట వారు తీసుకొచ్చాం. మేము ఒక 20 మంది మా టీము కట్టేవాళ్ళం. సిరిమాన్ వచ్చి పెదరాధం కడతాము, ఏని బిల్లు పెడతాము, కిందని పూజ కడతాము, ఇరిసి వేస్తాము. ఇరిసిన తర్వాత ఉక్కంపేట నుండి కన్నికాపట్నం స్కూల్ కలిసి మన పైడితల్లమ్మ గుడి వారికి మేము మా రథాలు 3 తీసుకుని వెళ్తాం. అక్కడ సిరిమాను ఎక్కిస్తాం. మా ఉక్కంపేట వారు నా వయసు 72 సంవత్సరాలు, నేను 50 సంవత్సరాలు పెట్టి ఆ రథం కడతాను. అమ్మ అనుకూలం మాకు బాగా ఉపవాసాలతో ఉంటాం. విజయనగరంలోనే వెలిసిన అమ్మవారు ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మ. పైడితల్లమ్మవారి సిరిమాను అంటే మరి ఇంకా చాలా జనం, విపరీతమైన జనం వస్తారు. దసరా అయిపోయిన నెక్స్ట్ మంగళవారం వచ్చేది పైడితల్లమ్మ వారి పండగ. ఆ పండగ అనేది చాలా విశేషమైనది. విజయనగరానికే అమ్మవారు తల్లి చాలా గొప్ప చల్లని తల్లి, అందరినీ కాచి కాపాడుతుంది. విజయనగరం మొత్తం మంగళవారం నాడు మేము సిరిమాను వచ్చినప్పుడు ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు మేము కూడా వస్తాం సిరిమాను తల్లిని తీసుకురావడానికి వెళ్తాము. మరి చాలా విశేషమైన దేవత ఆవిడ కోరిన కోరికలు తీర్చే తల్లి. ఆ తల్లి గురించి మరి ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేము. ఏది కోరుకుంటే అది తప్పకుండా తీరుస్తుంది అమ్మ. ఆ నమ్మకంతోనే ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారు. సుమారు లక్షలాది జనాలు వచ్చి ఈ సిరిమానోత్సవంలో పాల్గొంటారు. తల్లి గొప్పతనం అంతగా ఉంటుంది అన్నమాట. ఈ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా సిరిమానోత్సవం పైడితల్లమ్మ వారి పండగ అంటే విజయనగరం వస్తారు తప్పకుండా.
ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు మా అదృష్టంగా మా ఇంటికి వచ్చి పూజారి గారు వచ్చి ఇలా మీ చెట్టు కోరిందని చెప్పడం మాకు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెంటనే మా ఆయన గారికి ఫోన్ చేసిన తర్వాత ఆయన కూడా ఎంతో సంతోషించారు. మా అత్త మామగారు పైడితల్లమ్మని బాగా కొలుస్తుండేవారు. వాళ్ళ అదృష్టంగా వాళ్ళు మాకు ఇచ్చిన అదృష్టంగా మేము భావిస్తున్నాము. అమ్మవారి ఉత్సవాల్లో ఈ సిరిమాను యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ సిరిమాను ఎందుకు పూజిస్తారు? ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఈరోజు సిరిమాను ఎందుకు పూజిస్తారు? సిరిమానికి పూజించడానికి కారణాలు ఏమిటి? అన్ని దేవాలయాల్లో కూడా గరుస్తంభాలు ఉంటాయి, కానీ పైడితల్లి అమ్మవారికి గరుస్తంభం మీద ఉండదు. ఆ గరుస్తంభం మీద వెళ్ళే అమ్మవారికి గుర్జీ మీద పూజారైన నేను అందరికీ దీవెనలు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడంటే విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడు ఈ సిరిమానోత్సవం జాతర అవుతుంది. సిరిమానోత్సవానికి ముందు 20 రోజుల ముందు అమ్మవారి కళ్ళలోకి రావడం, పలానా ప్రదేశం అనేది చూపించడం ఈ సంవత్సరం పెత్తాడివాడి గ్రామంలో కనిపించి తీసుకోవడం జరిగింది. 28వ తారీఖు నాడు జరిగింది. ఈ రోజు నుండి అమ్మవారి యొక్క చింత చెట్టునే కోరుతుంది. చింత చెట్టు ఎందుకంటే చింతలు తీర్చే తల్లిని, మన బాధలన్నీ తీర్చుకుంటే కాబట్టి చింత చెట్టునే కోరుకుంటుంది. చింత చెట్టు అనేది ఎప్పుడు తిన్నంగా ఉండదు, పెద్ద లావుగా ఉంటుంది. కానీ ఈ అమ్మవారు కోరిందంటే అది తిన్నంగా ఒక గరిస్తంభంలాగా ఏర్పడి అమ్మవారి యొక్క అది మహిమ ఎక్కడ లేని విధంగా అన్ని ఏ దేవాలయంకి అన్ని ఉత్సవాలు జరుగుతాయి, అన్ని దేవాలయాలు. కానీ మన విజయనగరం ప్రత్యేకించి సిరిమానోత్సవం అనేది ప్రపంచంలో సిరిమానోత్సవం అనేది మన విజయనగరంలో ఉంది, అంచెంత ప్రాముఖ్యత గలది. రేపు 15వ తారీఖుని లక్షలాది జనాలు అన్నది ఎంతోమంది అమ్మవారిని దర్శించడానికి వస్తారు. అన్ని ఏర్పాట్లు మా ఈవో గారు ప్రసాద్ గారు, మా ఆలయ ధర్మకర్తనైనటువంటి పోసపాటి అశోక్ సూచనలు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే సిరిమాను యొక్క గొప్పతనం ఏంటి? అందులో ఉన్న శక్తి ఏంటి? అమ్మవారు చెట్టు రూపంలో పూర్వం అమ్మవారు గర్భాలయంలో ఆహుతి అయిపోద్ది పెద్ద చెరువులు. దాన్ని పతివాడ అప్పలనాయుడు గారు వెలికి తీసి వనంగుళ్ళలోని ప్రతిష్ఠ చేశారు. వనంగుళ్ళలో ఆలన పాలన లేకపోతే ఇక్కడ కలరా వ్యాధులు, ఊళ్ళో ఉన్న కలరా వ్యాధులు అలాగే రాజులు విచ్ఛిన్నం అయిపోతుంటే ఆ పతివాడ అప్పలనాయుడు ధ్యానం చేసి ఇక్కడ కోట శక్తిగా కోట దగ్గరగా రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు దగ్గర పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు అప్పుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసి అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఇవి కనకదుర్గ ఆశీస్సురాలు, కనకదుర్గ ఎక్కువగా పూజ చేయడం వల్ల అన్నగారు ఏ యుద్ధంకి వెళ్ళినా ఆరతి తిలకంది అన్ని యుద్ధాలు కూడా జయమైపోయింది. కానీ బొబ్బుల యుద్ధం అనేది జయమయ్యేది కాదు, అన్నగారు చెప్పినా వినిపించేవారు కాదు. ఎందుకంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి సంపదను కొలగట్టడానికి ఎన్నో తగాదాలు పెడతారు. అది వినకుండా తాండ్రబాబు గారి చేతిలో విజయరామరాజు గారు అంతమైపోతారు. దానివల్ల పెద్ద చెరువులో ఆవుతి అయిపోయి ఇక్కడ శిలగా మారిపోయి ఆవిడ తీసుకొని రావడం, తర్వాత ప్రతి సంవత్సరం విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడు సిరిమాన్ జాతర జరగడం అనేది అత్యంత ప్రాముఖ్యం కలది. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే అమ్మవారి ఆలయం ఉందో ఆలయంకైతే గరుడు స్తంభం అయితే లేదు. ఈ గరుడు స్తంభం లేకపోవడం వలనే ఈరోజు సిరిమాన్ ఉత్సవాన్ని అయితే మాత్రం జరుపుతూ ఉంటారు ప్రతి ఏటా. ఈ సిరిమాన్ ఉత్సవానికి అయితే లక్షలాది జనాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.